మంది చంపేటోళ్ళు. మల్లారెడ్డి, రాజారెడ్డి, చంద్రయ్య, ఈ హరీసవు అందరు గిట్లా నా కొడుకు ఏర్పడకుండా గిట్లా మూసుకులు కప్పుకున్నారట సార్. ఇట్లా మూసుకులు పెట్టుకున్నారట నా కొడుకు ఏర్పడతారని. నా కొడుకు ఏబులో పెద్ద చెల్లు సారు. ఆ పెద్ద చెల్లు కూడా వాళ్ళ తీసుకున్నారట సార్. ఎవరికన్నా ఫోన్ చేస్తాడు ఈడ అని. ఒక గంట దండాడిండట నా కొడుకు సారు. ఇట్లతో యుక్తులు మాయించుకుడుకు. మా ఊళ్ళో గింత పొల్లకు గింత పిలగానికి వీళ్ళకు లవ్ ఉన్నది, పైస పోతాంది అన్న ముచ్చట మా ఊరు గొల్లోళ్లకు, కాపోళ్లకు, ఇటు ఎనుమోళ్లకు, మండపోళ్లకు, మాదిగోళ్లకు మొత్తం మా ఊరు అందరికి ఆ పైస అంతా అటు వేయించి ఈ లవ్ చేసుకుంటా అన్న ముచ్చట. మా కొడుకు చేతుల మీద తింటవారు సారు. మా కొడుకు చేతుల మీద తింటవారి నెల కల కేసు పెట్టి నెల కల మేము కొట్టు కలుసుకున్నాం సారు. నేను రాను రా, నాకు పెట్రోల్ లేదు, నేను రాను అంటే నీ పెట్రోల్ నేను పోయింత బండ్రే పెట్రోల్ పట్టుకొస్తా అని ఆయనతో ఒక వ్యక్తి పెట్రోల్ పట్టుకొచ్చి ఈ బండ్ర పెట్రోల్ ఓపించుకొని ఎక్కించుకొని పోయింది సార్. పోలీస్ స్టేషన్ అన్నాడు. ఆల్రెడీ చాలు ముగ్గురు కూకున్నారు, మేమే చంపినామని వచ్చి కూకున్నారు. ఇంకెవరి పట్టుకుంటావు రా నువ్వు? చెల్లు లేదు సార్. దానికి ఏదో వయసు నుంచి ఫోన్ చేస్తున్నాడు సార్. నా కొడుకు నాకు తెలియదు బాధ్యత, నాకు అనరాదు బాధ్యత. నాకే ఆ లంజపొడి నాకు ఫోన్ చేసింది. ఇక నేను ఆ రికార్డు ఎస్ఐ కింద పెడుతున్నా, నేను పోతాను కౌరన్న. నమస్తే, వెల్కమ్ టు వార్తలు. తమ కొడుకును అగ్రకులానికి చెందినటువంటి కొంతమంది చంపారని, తమకు న్యాయం జరగాలని చెప్పి జగిత్యాల జిల్లా నుంచి ప్రస్తుతం హైదరాబాద్ పట్టణానికి వచ్చారు ఇద్దరు తల్లిదండ్రులు. సో అసలు ఏమైంది, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అమ్మా, ఏ ఊరు మీది? హలో కిషన్ రావుపేట. మీ కొడుకు ఏమైంది? మా కొడుకు సారు, మా కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించి 4 సంవత్సరాలు అవుతుంది సారు. 4 సంవత్సరాలు వస్తుంది ప్రేమించుకుంటూనే ఉంటారు. పెళ్లి చేసుకుందామంటే మా డాడీ మమ్మల్ని ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోకమంటారు. పెళ్లి చేయడాట నాకు కులం తక్కువడాట. మా అమ్మాయి వయసు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు. ఆ అమ్మాయికి ఎంత ఉంటుంది వయసు? ఎంత ఉంటుందో సార్ నాకు తెలియదు. 21, 22 ఉంటుందా? ఉంటుంది సార్, ఉంటుంది. అంటే మామూలుగా ఎందుకు చేశారు, ఏమైందని? సారు ఫస్ట్ హార్వెస్టర్ కొనుక్కున్నాడు. హార్వెస్టర్ నడిపించుకున్నాడు కిరాయికి తెచ్చి. నా కొడుకు కిరాయికి తెచ్చి నడిపించుకున్న వాళ్ళే ఆ పొలాలకు వెళ్ళి వాళ్ళ పొలాలంటే మొత్తం ఇక కాపులకు అందరికి కోసిండు సారు. పొలం కోసిన మిషన్ అందరికి కోసినాక ఎట్లా పరిచయం అయితే తెలియదు మాకు. అమ్మాయి పరిచయం చేసుకుంటూ నా కొడుకే పరిచయం చేసుకున్నాడు, మాకు తెలియదు తల్లానికి. అయితే వాళ్ళ సొంత భూములకు లేవలింగుకు రమ్మని తీసుకుపోయారు సారు. లేవలింగుకు రమ్మని తీసుకుపోయి ఏం చేసిరు కదా, పొద్దున రాక లేవలింగు కొట్టించుకున్నారు. మా కొడుకుతోటి కొట్టించుకొని మంచిగా 5 గంటలకు కొత్త పడకు తీసుకుపోయి బాగా కాలు పోయించారు. బాగా దాయిగచ్చి రాత్రి 10 గంటలకు ఒక ఊరు పక్కకు ఊళ్ళోనే ఆడ ఇద్దరు అన్నదమ్ములు కొట్టిర్రు. అమ్మాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, తండ్రి చిన్న బాబు ఇద్దరు కొట్టిర్రు. ఆ కొట్టినప్పుడు కూడా మా మరిది కొడుకున్నాడు డ్రైవర్ మా బండి మీద. అయితే మా కొడుకు ఆడ అడ్డం పడిపోయిన వాళ్ళే మా మరిది కొడుకు మా దగ్గరకు వచ్చిండు సార్. మా దగ్గరకు వచ్చి పెద్దమ్మ మల్లేసును బాగా కొట్టిండు, నా ఈనాల రాజారెడ్డి గాడు నా మల్లారెడ్డి కొట్టిండ్రు, ఆడు బతికిండో సచ్చిండో ఇక నాకు భయం పుచ్చుకొని నేను ఎగవాడు వచ్చిన అని అన్నాడు. అన్న వాళ్ళే సర్పంచ్ కి ఫోన్ చేసిండు. సర్పంచ్ కి ఫోన్ చేసిన వాళ్ళే మాకంటే మొదలే సర్పంచ్ వేయడు. సర్పంచ్ పోలీస్ స్టేషన్ పోయి ఆ నుంచి అంబులెన్స్ వేసుకొని పోతారు మా అబ్బాయిని. మేము పోలీస్ స్టేషన్ పోయిన వాళ్ళే ఎస్ఐ ఎక్కడ రాక వేయండి అని ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన వాళ్ళే రాయపట్నం రాక వేయనమని చెప్పిరు సార్. రాయపట్నం రాక వేయనమని చెప్పిన వాళ్ళే మరి ఇలా కళ్యాణ్ రత్నాలు ఆడ ఆపుండ్రు అన్న వాళ్ళే ఆడ ఆపిరు సార్. ఆడ ఆపిన వాళ్ళే మేము ఎక్కినాం అంబులెన్స్. మేము ఎక్కి జైతాల మన గవర్నమెంట్ దవాఖానకు తీసుకుపోయినాం. తీసుకపోతే మా కొడుకు బెడ్ ఆగులేదు సారు, గుర్రె వలిగింది సార్. బాగా బెడ్ ఆగకుండా కరిమారు రేయన్ హాస్పిటల్ కు తీసుకుపోయినాం సార్.
బ్రెయిన్ హాస్పిటల్లో నెల రోజులు ఉన్నాం సార్. నెల రోజులు. నెల రోజులు ఉన్నాం సార్. తలకాయ 9 కుట్లు పడ్డాయి సార్, పక్కల పడ్డాయి. నెల రోజులకు ఇంటికి వచ్చినాం సార్. నెల రోజులకు ఇంటికి వచ్చినాక మళ్ళా 6 నెలల తర్వాత మళ్ళా అమ్మాయి మొదలు పెట్టింది మాటలు. అంటే ఆయన రికవర్ అయ్యి మంచిగా అయిన తర్వాత మళ్ళా అమ్మాయి మొదలు పెట్టింది. మళ్ళా మొదలు పెట్టింది సార్. మళ్ళా మొదలు పెడితే మీ తల్లిదండ్రి నన్ను సాగొట్టిండ్రు, నువ్వు నాకు అద్దు, నువ్వు వేరే పెళ్లి చేసుకో అని అంటే అది ఇనుడు లేదు సార్. ఇనక ఈ మా కొడుకు ఆ సెల్ స్విచ్ ఆఫ్ పెట్టి ఉంచితే సోపతి గాళ్ళతోటి చేసి మాట్లాడిపించుకున్నాడు. అట్లా కొన్ని రోజులు జరిగింది సార్. జరిగే వరకు మళ్ళా మా కొడుకు మీద ఈ అప్పుడు ఎక్సి కేసు పెట్టిరు సార్. వాళ్ళ మీద పెట్టిండు నా కొడుకు. కొట్టిండ్రు అని చెప్పి SC ST అట్రాసిటీ కేసు పెట్టిండు. మర్డర్ కేసు పెట్టిండు నా కొడుకు. పెట్టిన వాళ్ళే ఇక ఈయన మీద ఎట్లా కేసులు కావాలి అని అమ్మాయి తోటి మంచిగా మాట్లాడిపించి కథ మళ్ళీ అమ్మాయి తోటి నన్ను అమ్మాయి మాట్లాడితే మా కొడుకు తిట్టేది సారు, నువ్వు నాతో మాట్లాడకు, మీది వేరు కులం నాది వేరు కులం, నీకు నాకేం సంబంధం లేదని నా కొడుకు తిట్టిండు ఒకసారి సార్. తిట్టిన వాళ్ళే ఆ కేసు పెట్టించారు. అట్లా కేసు మీద కేసు 5 కేసులు పెట్టించారు సారు. వాళ్ళు మేమే పెట్టారు మళ్ళా. మా కొడుకు మీద పెట్టిండు. మా కొడుకు మీద పెట్టినా కానీ మా కొడుకుని జైలుకు పంపించేది ఆ మేడం, సీత మేడం, ఒక మేడం, SI మేడం. మేము నెల రోజులల్లే మళ్ళీ తిరిగి మేము తీసుకొచ్చుకునేది సారు మా కొడుకుని. మాకొక్కడే కొడుకు, మా కొడుకు చేతులు మేము తింటేవాడు సారు. మా కొడుకు చేతులు మేము తింటేవాడి నెల కల కేసు పెట్టి నెల కల మేము కొట్టుకొచ్చుకున్నాం సారు. ఆ బిల్లు పెట్టుకొని అట్లా చేసుకుంటా మళ్ళా రవిడి సిటీ కేసు పెట్టించింది మీ అబ్బాయి మీద. మా అబ్బాయి మీద. మీ అబ్బాయి ఏం చదువుకున్నాడు? మరి చదువుకున్నాడా? చదువుకున్నాడు సార్. కానీ హార్వెస్టర్ ట్రాక్టర్ నడుపుతుండే సార్. అన్ని కూలి పనులు, డబ్బా వాటి మందు కొట్ల పొలాలకు పెట్రోల్ డబ్బాలు అవి కూడా వేడు సార్. నారయ్య ఒట్టు రాని పని లేదు నా కొడుకు సారు. అన్ని పనులు చేసుకుంటూనే ఉండు. అట్లా ఇక రావిడి కేసు పెట్టి ఇక ఈ 17 తారీఖు నాడు 2 మనుషులని తోలిండ్రాడు సార్ మా ఇంటికి. నేను రానురా, నాకు పెట్రోల్ లేదు, నేను రాను అంటే, నీ పెట్రోల్ నేను పోయింత బండ్రే పెట్రోల్ పట్టుకొస్తా అని ఆయన ఒక వ్యక్తి పెట్రోల్ పట్టుకొచ్చి ఈ బండ్ర పెట్రోల్ ఓపించుకొని ఎక్కించుకొని పోయిండు సార్. ఎక్కించుకొని పోయిండంటే పోయినాక వాళ్ళ పిల్లవాళ్ళ తాత ఇక మళ్ళీ వేసాడు, మరి బండి వేసుకొని పోతాడు. మరి మా బుజ్జి దగ్గరికి పోతాడో ఆడెటు పోతాడో మాకు తెలియదు అని సర్పంచ్కి ఫోన్ చేసిండట సార్. సర్పంచ్కి ఫోన్ చేసిన వాళ్ళు ఆ సర్పంచ్ మా కొడుకు ఫోన్ చేసిండు. మా కొడుకు ఫోన్ చేసి మల్లేసి ఎక్కడ ఉన్నావు నువ్వు అని అడిగిండట సార్. అడిగితే నేను పోలీస్ స్టేషన్ పోతాన్నా అని చెప్పిండట. చెప్తే మరి నువ్వు అట వాళ్ళ ఇంటికి పోయినావా అంటే, నేను దాళ్ళింటికి నేనెందుకు పోతా కుమరన్నా, నేనెందుకు పోతా గాలింటికి, అదే నాకు ఇటు వయస్సు అటు ఇటు చెల్లు లేదు సార్, దానికి ఏదో వయస్సు నుంచి ఫోన్ చేసినట్టు సార్. నా కొడుకు నాకు తెలియదు బాధ్యత, నాకు అలా రాదు బాధ్యత. నాకే అది ఆ లంజపొడి నాకు ఫోన్ చేసింది. ఇక నేను ఆ రికార్డు SI కింద పెడుతున్నా, నేను పోతాను కౌరన్న, నేను దాని ఇంటికి పోలేదు, దాని ఇంటిని దాడి చేయలేదు, నాకు అవసరం లేదు అని నా కొడుకు SI దగ్గరికి పోయిండు. SI దగ్గరికి పోయాట SI లేడట సార్. ఆనాడు SI ధరంపూర్కి మీటింగ్ ఉన్నదని వెళ్ళిపోయిండట. SIకి ఫోన్ చేసిన వాళ్ళే SI నేను లేనురా, నువ్వు సప్పుడకి ఇంటికో అన్నాడట. నేను లేను, తర్వాత మాట్లాడుకుందాను, నువ్వు వెళ్ళిపోనరా అన్నాడట. పోలీసులు కూడా నువ్వు వెళ్ళిపోరా మళ్ళీ ఈడ ఇవ్వలేరు అన్నాడట. అన్న వాళ్ళే ఆడికి వెళ్ళిగా ఇంటికి రాగా ఒక్కడే వస్తాడు నా కొడుకు, ఒక్కడే వస్తాడట సారు. ఒక్కడే రాగా ఒక బిరుజు ఉంటది, ఎల్కటూరు రాగాని బిరుజు ఉంటది సారు, రాయక్కపల్లె ఎల్కటూరు అని ఉంటది. ఆయన బిరుజు కాడ ఇట్లా అడ్డం తిరిగిండడు సారు. అడ్డం తిరిగి మంది సంపెటలు మల్లారెడ్డి, రాజారెడ్డి, చంద్రయ్య, ఈ హరీసవు అందరి గిట్ట నా కొడుకు ఏర్పడకుంటే గిట్ట ముసుగులు కప్పుకున్నారట సార్. గిట్ట ముసుగులు పెట్టుకున్నారట నా కొడుకు ఏర్పడతారని. నా కొడుకు జేబులో పెద్ద సెల్లు సారు. ఆ పెద్ద సెల్లు కూడా వాళ్ళ తీసుకున్నారట సార్. ఎవరికన్నా ఫోన్ చేస్తాడు ఈడ అని. 1 గంట దండాడిండట నా కొడుకు సారు.
ఇట్లా తులుమాయించుకునుడుకు మొత్తం రోడ్ పొంటి ట్రాఫిక్ ఆగిందట. బస్సులు బండ్లు కార్లు జీబులు అన్ని ఆగితే ఎందుకు కొడతారా పిల్లగాడి ఆడ ఎంత ఏం నారం చేసిందని పానం తీస్తారు. అంటే అట్లా కొట్టేటప్పుడు జనాలు ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, పబ్లిక్ చూస్తారట. కానీ ఏ వాళ్ళు ఆపలేదు సారు, ఆపలేదట, ఆపిండట. ఎందుకు కొడతారు ఆ పిల్లని, ఏం తప్పు చేసిండు? పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నది, ఆ పోలీస్ స్టేషన్ కాడికి పోండ్రి, ఏమన్నా తప్పు చేసారు వారైపోండి అన్న వాళ్ళే ఇక గంతే చేస్తాం మేము పోలీస్ స్టేషన్ ఎత్తామని. ఇక అందరూ ఎంత 6-7 మనుషులట సారు ఇట్టాలు కాబట్టి ఆ కొడుకుని ఆటోలో దొబ్బి అంత ఒడిసిరు సార్. ఇది అంత ఒడిసిరు సార్ నా కొడుకుని. ఇక ఆడ ఒడిసి మళ్ళీ ఎక్కడికి పోలీస్ స్టేషన్ పోక నా కొడుకుని కోట్లింగాల బిరుజాని ఉండేది సార్. రోడ్డు ఆడొకటి వయసు ఉంటది, ఆ వయసు వెనుక మొత్తం జిబ్బు సారు, అన్ని చెట్లు సామలు ఆ చెట్లలో వాడేసి పొడిసి ఇక కథం పోయిండు సారు. ఇక ఇవ్వలేరు సార్. నా కొడుకుని అట్లా చంపారు సార్. నాకు ఒక్కడే కొడుకు, నా 4 బిడ్డల తోడు సార్. నా కొడుకుని చూస్తే మీరు గిత్త అందంగా ఉన్నాడు అనుకుంటారు సార్. మీరు తల్లారు, మీరు ఆరాడు సార్. ఇప్పుడు అట్లున్నాడు నా కొడుకు బ్యాడర్ కూడా ఇక ఇప్పుడు వేసుకొచ్చిన సార్. ఉన్నాయి బండి కార్లు ఉన్నాయి సార్ నా కొడుకుని. దాని గురించి మరి ఏమన్నా కేసు ఇట్లా పెట్టారా మీరు? పోలీసులను కలిసిరా? మళ్ళా పోలీసులను మేము కలవలేదు సార్. వాళ్ళే పోయి అన్న స్టేషన్ కూర్చున్నారు. ఇక మేము ఆ చెప్పం కాడికి పోయి చూసుకుంటామంటే అది ఎస్పీ సార్ మమ్మల్ని దగ్గరికి పోనీలేదు సార్, మమ్మల్ని చూడనియలేదు. అప్పటికప్పుడు పోస్టర్ పంపించారు. ఇక మా పెద్ద మనిషి ఆ సోయి లేక అడ్డం పడిపోతే ఆ పెద్ద మనిషిని అటు దూరం అటు చెట్లకి వెళ్ళి మా మరిది కొడుకుని ఉన్నా. ఇక మా పెద్ద మనిషిని అటు పట్టుకపోయి ఎటు దూరం అటు పట్టుకపోయినాడు సార్. అటు తీసుకుపోయి కేసు రాసి ఇట్లా సంతకం పెట్టుకున్నారట. మా మరిది కొడుకుతో కేసు రాపించారు సార్. అది ఏందో దత్తూరు అని రాసిండ్రట సార్. ఇప్పుడు సార్ అందరు చూసి బాగా లొల్లి పెట్టిరు సార్. గిట్ట అత్తర కేసు అని డిఎస్పీ గారు అట్ట రాసిండు సార్. డబ్బు తిన్నారు సార్, అని దగ్గర డబ్బు తిని నా కొడుకుని చంపేశారు. నా కొడుకు గుండెనే ఉంటాడు సార్. నా కొడుకు ఇప్పుడు ఇవన్నిటికీ కారణమైన అమ్మాయి ఉంది కదా, అమ్మాయి మీతో మాట్లాడు కానీ లేకపోతే అట్లా ఒకసారి దాడి జరిగిన తర్వాత ఏం మీతో మాట్లాడలేదా? మాతోటి సారు మేము ఆ అమ్మాయి అద్దు అడుగు వాళ్ళు గుండెగాళ్ళు మనకు అమ్మాయి అద్దు అని అన్న. నేను అమ్మాయి మనకు అద్దు, అమ్మాయి అద్దు అంటే నువ్వు వేరే పెళ్లి చేసుకోమన్నాను నా కొడుకు అంటే, నేను వేరే పెళ్లి చేసుకుంటానని దానికి చెప్తాను గాని నా పేరు చెప్పి మందాగి సత్తదట, నా పేరు విన మందాగి సత్తదట. నేను వేరే పెళ్లి చేసుకుంటే అది ఆ మందాగి సచ్చిన వాళ్ళే నేనేమో జైలు అనుభవించుతా, నేను చేసుకున్నదేమో మీతో అనుభవించుకుంటుంటదా? అంటే వేరే వాళ్ళని చేసుకుంటే నేను మందాగిస్తాను బ్లాక్ మెయిల్ చేసింది. సో ఇడిచిపెట్టకుండా చేసింది, పెళ్లి చేసుకోకుండా. పెళ్లి గురించి ఏమైనా టాపిక్ వచ్చిందా మరి? పెళ్లి చేసుకుంటాం అది మేము సార్ అమ్మాయి కానీ మీ అబ్బాయి మాట్లాడలే. మాకు మా ఆయన పిల్లి ఉన్నది సారు. మా తమ్ముని బిడ్డను చేసుకుంటామని మేము అంటేనే, మా తమ్ముని బిడ్డను చేస్తామని మేము అన్న వాళ్ళనే ఇక మందాగి సత్తానని చెప్పిందట. మా మానవ బిడ్డ అని చేసుకుంటా నేను, నువ్వు వేరే పెళ్లి చేసుకోమన్న వాళ్ళే నీ పేరు విన నేను మందాగి సత్తా, నీ పేరు రాసి నేను మందాగి సత్తా అన్నదట సార్. మా కొడుకు అది చెప్పిండు నాకు, మేము పెళ్లి చేసుకోమంటే అని చెప్పిండు సార్. ఇప్పుడు మామూలుగా ఊర్లో పెద్ద మనుషులు వాళ్ళు ఉంటారు కదా, సో అక్కడ ఏమైనా పంచాయతీ లౌడ్ కానీ దీని గురించి ఏం చెప్పలేదు మరి? ఈ స్టేషన్ వచ్చారు సారు, స్టేషన్ వచ్చారు. ఊళ్ళో ఏం జరగలేదు సారు, స్టేషనే. ఇక మొదలే కొట్టిన వాళ్ళే స్టేషన్కి పెట్టిండు సారు. సో అది పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న ప్రకారం, సో అమ్మాయి వీళ్ళ కొడుకును ట్రాప్లో వేసి తర్వాత ఆమెనే స్విచ్ ఆఫ్ పెట్టినా కానీ వేరే ఆన్లైన్ ద్వారా కాల్ చేసుకుంటా మరి అతన్ని మరి మాట్లాడడానికి ట్రై చేసింది. ఆల్రెడీ ఒకసారి దాడి జరిగిన తర్వాత ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ SC/ST అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు కావాలని ఈ అబ్బాయితో మాట్లాడిపించి వీళ్ళ కాల్ రికార్డింగ్స్ తీసుకొని మళ్ళీ ఒక 4-5 కేసులు ఆల్రెడీ ఇతని పైన రౌడీ షీట్ ఓపెన్ చేయడం, సో మళ్ళీ అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించిన తర్వాత 17వ తారీఖు రోజు
అతన్ని కాల్ చేసి పిలిపించుకొని మరీ దాడి చేసి చంపేశారని చెప్పేసి ఆ అబ్బాయికి సంబంధించినటువంటి తల్లి చెప్తూ వాపోతుంది. నిజంగా చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన అది. సో అలాగే ఆ అబ్బాయికి సంబంధించినటువంటి వాళ్ళ తండ్రి కూడా ఉన్నాడు. సో ఆయనను కూడా అడిగి తెలుసుకుందాం. కాక అసలు ఏమైంది ఆ రోజు, ఎందుకు? ఆ రోజు కాదు, మొదటి నుంచి చెప్తా సార్. 4 గంటల క్రితం సార్, 4 గంటల క్రితం వాళ్ళు మా కొడుకు వాళ్ళకే ఒడ్డు చెక్క ఒకట, ఒడ్డు పెట్ట ఒకట, మందు కొట్ట ఒకట. ఇప్పుడు మీరు మేము ఆ పనులకు చేసిండు అప్పుడు వాళ్ళకి అందరికి చేసిండు. వాళ్ళకంటే వాళ్ళకి కాదు, ఆడ ఊరంతా చేసిండు పనులు. చేసి మెల్లమెల్లగా కిరాయికి మిషన్ తెచ్చుకున్నాడు. ఆ మిషన్ నడిపించుకుంటూ అదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడిపించి మళ్ళీ కొత్తది కొనుక్కున్నాడు సార్. కొత్తది కొనుక్కొని ఆ పొలాలు కోసుడు అయినాక ఇక వాళ్ళింటి పక్క పోతే కోసుడు, వాళ్ళింటి వాళ్ళనే ఉన్నాయి పొలాలు. ఆడనే కోస్తే ఆ పోరికి ఎట్లా కనుమంటదో మావోని మీద ఆడికే సురువైంది సార్. 4 గంటల కింద సురువై మెల్లగా ప్రేమ బాగా అయింది. ప్రేమ బాగా అయి ఇడిపోని ప్రేమ అయింది వాళ్ళకు. తల్లి కూడా ఇంతకు పిలుచుకున్నది, ఇంత కూకుండా పెట్టుకున్నది. తల్లి బిడ్డలు 3, మా కొడుకు 2 తల్లి బిడ్డలు ఇంత కూకుండా పెట్టుకుని జరిగి అట్టనే డబ్బులు తల్లి బిడ్డలు డబ్బులు లాగిండ్రు. మీ కొడుకు దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు? మా కొడుకు దగ్గరికి డబ్బులు లాగిండ్రు. తాపకి 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు అన్ని మెల్లగా కూడా ఎక్కున్నాయి. ఇంత పోయి ఒకనాడు ఆన్నే పండచ్చు రాత్రి వాళ్ళింటనే. ఇక గట్టనే వస్తాడని మేము అనుకున్నాం. బాగా అయిన వాళ్ళే ఈ తమ్ముడు అన్నోడు రాజిరెడ్డి, ఈ దమ్మన్నపాట చంద్రయ్య గా నాటకాన్ని కులం తక్కువని ఇంతకు రానిస్తుండ్రు. కులం తక్కువ, మనం రెడ్డం, ఊళ్ళే ఊరు ఒక్కూరు గానికెట్టిస్తాను అనుకున్నావురా నీ బిడ్డను, అని ఇంతకెందుకు రానిస్తానవురా నీ బిడ్డను అని మల్లారెడ్డి, దమ్మన్నపాట చంద్రయ్య వీళ్ళందరూ మా కుంటి రాజిరెడ్డికి ఎగేసిన వాళ్ళే. ఇక మా బిడ్డను ఒక్కనాడు కొట్టుకున్నారు. నువ్వు ఆయన సోపతీయుడు, అది ఆ నాటకాని కులము, మనది రెడ్డ కులము అని సోపతీయుడు అంటే కొట్టినా కానీ ఆ పోరినలే. ఈయనొక్కసారి కొట్టిండ్రు, ఈడినలే. బాగా ప్రేమలు అయిపోయినాయి సార్. 4 సంవత్సరం పడ్డది ఇప్పటికి. ప్రేమలు అయ్యి అంతా డబ్బంతా తల్లి బిడ్డలు జారగొట్టుకుంటారు. మాకు ఆ మెషిన్ కొన్న 20 లక్షలు అనేటి అటే పోయినాయి సార్. ఆ అప్పు ఇప్పుడు ఊళ్ళో మాకు అట్టనే ఉన్నది. ఆ అప్పు ఈ డబ్బులు వాళ్ళు తీసుకున్నట్టు మీకు ఎట్లా తెలిసింది? మీ కొడుకు దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టు మేము ఒక్కలేమే కాదు సార్, ఊరంతా అన్నారు. వాళ్ళ కులమే మొత్తం మీ పైసా అంతా అటుదార పెడతాండుగా రా రాజిరెడ్డి గారికి ఏమి లేకుండే బాకీలు నేర్పుతాండు, ఆటో కొనుక్కున్నాడు, ఇవన్నీ అటే పెడతాడంటే ఏం చేయాలి? నాకు కర్మ గిట్టున్నది. మరి ఆ పైసా అంతా బాకీలు కడతానని కొంచెం తాండు, ఒక్క బాకీ కట్టలే. ఆ 20 లక్షలు మిషన్కి తెచ్చినాయి అట్నే ఉన్నాయి, అటే పోతాను అని నేను అని ఊరందరికీ సారు. మా ఊళ్ళో గింత పొల్లకు గింత పిలగానికి వీళ్ళకు లవ్ ఉన్నది, పైస పోతాంది అన్నం వచ్చేట. మా ఊరు గొల్లోళ్ళకు, కాపోళ్ళకు, వీళ్ళు ఎలుమొళ్ళకు, మండపోళ్ళకు, మాదిగోళ్ళకు మొత్తం మా ఊరు అందరికి ఆ పైస అంతా అటు వేయింది. ఈ లవ్ చేసుకుంటా అన్నం వచ్చేట అందరికి తెలుసు సార్. ఆ రోజు ఏమైంది? మీ కొడుకును చంపినరు అని చెప్తారు. రోజు ఏమైందంటే నేను ఇంటికాడనే ఉన్నా. ఇంటికాడ ఉండేటకు 2 మనుషులు వచ్చిండ్రు. 2 మనుషులు ఎల్కటూరు నుంచో ఎక్కడి నుంచో ఫోన్ చేస్తే నేను రానురా, నా బండి పెట్రోల్ లేదు అన్నాడు మావాడు. అన్నవాళ్ళు నేను పెట్రోల్ పట్టుకొస్తా అత్తవా అని అన్నాడు. పట్టుకరా అని మావాడు అన్నాడు. అన్నవాళ్ళ 100 రూపాయలు 50 రూపాయలు పట్టుకొని వచ్చిర్రు. సీసరా పట్టుకొని వచ్చి మావని బండ పోసిండ్రు సార్. అందులో ఒక్కడు నా కెరుకున్నోడు ఉన్నాడు, ఒక్కడు ఎరకలేనోడు ఉన్నాడు. వాళ్ళిద్దరు వచ్చిండ్రు, తోలుకొని పోయారు సార్.
తోలుకొని పోయి 10కి వచ్చిందంటే తోలుకొని పోయిండ్రు. కథ ఇక నాకు ఆ మాట దొరకలేదు. మళ్ళీ చచ్చిపోయినాకనే తెలిసింది మాట. ఇక చనిపోయినాకనే అందరికి టీవీలకు సెల్లులకు ఇచ్చిన వాళ్ళు నాకు మా ఊళ్ళో అయినా మా అదిన కొడుకు చెప్పిండు. చెప్పిన వాళ్ళు ఎలకటూరుకు పోయినావు సారు, ఆడ పడేస్తే నన్ను గొర్రె గుంజుకపోయింది రామి సాబు. అటు పోలీసులను తలగబెట్టిండ్రు, పెను దగ్గరికి పోవద్దని అటు దూరం గుంజుకపోయిండ్రు. ఏడనీయలే, ముట్టనీయలే. ఈ డిఎస్పి ఈడ పీనుగుంటే ఎక్కడికో తీసుకుపోయాడు సారు. ఎక్కడికో తీసుకుపోయి మమ్మల్ని రాపిచ్చిండు, ఏడియోటి రాపిచ్చి సంతకం ఒప్పించిండు. ఈ కొత్తపేట చంద్రానికి హరీష్ గానికి 6 లక్షల రూపాయలు ఇచ్చిండట. మా నైనాల మా రాజరెడ్డి సచ్చినాక 3,000 ఇప్పుడు 3,000 తీసుకోమని ఇచ్చిండన్న పుకారు వెళ్తుంది సార్. నేను చూడలేదు కానీ పుకారు వెళ్తుంది. చంపేచ్చినాక 3 లక్షలు ఇస్తా, చంపక ముందు 3 లక్షలు ఇస్తా అని పుకారు అందరు అంటారు సార్ ఊళ్ళో. సో మరి ప్రస్తుతం మీరు కేసు పెట్టడం కానీ వాళ్ళకు శిక్ష పడాలని మీరు ఏడ కలిసిరు? పోలీస్ స్టేషన్ వెళ్ళారా? పోలీస్ స్టేషన్ వెళ్ళలే. ఎస్ఐ అన్నాడు ఆల్రెడీ వచ్చాలు 3 కూకున్నారు, మేమే చంపినామని వచ్చి కూకున్నారు, ఇంకెవరి పట్టుకుంటావురా నువ్వు అని అన్నాడు ఎస్ఐ. ఎలకటూరు ఎస్ఐ అంటే వాళ్ళు 3 నుంచి చావలే సార్. ఒక్కడు కుంటోడే, మా రాజిరెడ్డి అన్నోడు కుంటోడే లబ్బరికాయలు పెట్టుకుంటాడు. ఆ 2 నుంచి వాళ్ళని అన్ని కొట్టడానికి వాళ్ళ తరం కాలే. ఓ 7-8 మంది అయితేనే ఆడు తంగిండు. ఆడు కుంటోడనా 2 ఎత్తనో తెలిపించుకొని ఇవాళ వాడు నా కొడుకు. మీరు ఇంకా దాస్తాను సార్, ఇంకా 4-5 ఉన్నారు, ఇలా 3 కాదా అని అన్న ఇస్తాన్న. మా ఇంటికి వచ్చిండ్రు, 2 వచ్చి తీసుకుపోయిండ్రు, వాళ్ళని నాకు వచ్చి చూపెట్టు అని చెప్తే తీసుకొచ్చి చూపెడతా అన్నాడు ఎస్ఐ. ఇంతవరకు 22 రోజులు అవుతుంది ఎస్ఐ ఇంటికి రాలే, వాళ్ళని చూపెట్టలే నాకు. అంటే ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారో అసలు శిక్ష పడలేదు, వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేయలేదు అంటారు. మొత్తం మీద 6 నుంచి 8 మంది ఉంటే 3 మాత్రమే అరెస్ట్ చేశారు. నేను చెప్పిన వాళ్ళను చేస్తాను లేడు. అంటే వాళ్ళు ఇప్పుడు ఊర్లోనే తిరుగుతుర్రా? మీరు చెప్పిన వాళ్ళు వాళ్ళది ఎలకటూరు సార్, వేరే ఊరు కానీ ఊళ్ళో తిరుగుతారు. 3 వేసినామంట అని చెప్తాడు అని సాబు. 3 వేసినాం, వాళ్ళే వచ్చి కూకున్నారు, మేమే చంపినామని అని అన్నారు సార్. అంటే దీన్ని ఏ కేసు కింద రాసుకున్నారు ఏమైనా చెప్పిరా? ఏ కేసు కింద? ఇప్పుడు అంటే ఇప్పుడు చంపేసారు కదా, ఎందుకు చంపారు అనే దాని మీద ఏమైనా రాసుకున్నారా పోలీసులు? అది ఎందుకు చంపినాం అన్నది ఏం రాసుకోలేదు. అంటే ఆ 3 మేము చంపినామని చెప్పి లొంగిపోయారు కదా, ఎందుకు చంపినాం అనేది ఏమైనా చెప్పారా వాళ్ళు? చెప్పలేదు సార్, చెప్పలేదు.